హలో గైస్, వెల్కమ్ టు మన కథ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కథలోకి వెళ్ళబోయే ముందు మీకు వీడియోలో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి అది చూడండి. ఇది ఒక యాక్సిడెంట్ క్లిప్ అన్నమాట. కొంతమంది బాయ్స్ నైట్ రైడ్కి అనుకుంటా బైక్స్ పై వెళ్ళారు. సరే వెళ్ళారు, ఫ్రెండ్స్తో బాగుంది. కానీ అందులో అందరూ నెమ్మదిగా వెనక్కి వస్తుంటే ఒక అబ్బాయి మాత్రం చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళి ఆపోజిట్లో వేరే రూట్లో వస్తున్న లారీని చూడకుండా గుద్దేశాడనమాట. అయితే వెంటనే ఇద్దరు అక్కడికక్కడే స్పాట్ డెడ్. అలా అవ్వగానే ఇక్కడ మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూసి ఏదో కంగారుగా ఫోన్స్ చేయడం, హెల్ప్ అడగడం అన్నీ చేశారు. కానీ అప్పటికే వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీకు మీ పేరెంట్స్ అందరి దగ్గర బైక్స్ ఉన్నాయి, మా పిల్లల దగ్గర ఉండాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలనే కదా మీకు బైక్స్ కొనిస్తారు. ఇంత కొన్నాక వాళ్ళ గురించి ఆలోచించైనా నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా, ఏంటి అంత కంగారు అని నా ఉద్దేశం. ఇప్పుడు బాధపడేది మాత్రం వాళ్ళ పేరెంట్సే, ఇంకెవ్వరూ బాధపడరు. అరే బాబు, మీరు బయటికి వెళ్ళారు, బాగానే ఉందిరా, నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా, కంగారే ఉంది, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి మీరు పొడిచేదేముంది, నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా జాగ్రత్తగా. మీకోసం అంటూ మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఎంత బాధపడతారు, ఒక్క నిమిషం ఆలోచించవచ్చు కదా. ఆ ఒక్క నిమిషంలోనే జీవితాలు తలకిందులు అయిపోతున్నాయి. ఒక్క నిమిషం ఆగి నెమ్మదిగా వెళ్ళండి, ఎక్కడ కొంపలు మునిగిపోయేది ఏమీ ఉండదు. నెమ్మదిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ఇంటికి జాగ్రత్తగా చేరుకోండి, మీ ఫ్యామిలీస్ని బాగా చూసుకోండి. ఇలా ఇంకెవరికి జరగకూడదనే కోరుకుందాం. ఇంకా ఈరోజు మన కథలో టాపిక్కి వెళ్ళిపోతే, ఇక్కడ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. చిన్నప్పటి నుంచి ఒకటే స్కూలు, జూనియర్ ఇంటర్ కాలేజ్ కూడా ఒకటే, డిగ్రీ కూడా ఒకటే, జాబ్స్ కూడా ఒకే దగ్గర చేసేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయికి, ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ ఈ అమ్మాయికి బాగా తెలుసు. ఏ విషయం ఉన్నా దాచుకోకుండా ఇద్దరూ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉండేదన్నమాట. అయితే వాళ్ళలో ఒక అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తుంది కానీ ఇంకో అమ్మాయితో ఆ విషయం చెప్పదు, తన ఫ్రెండ్తో అన్నమాట. చెప్పకపోతే ఒకరోజు తన ఫ్రెండ్కి వేరే అమ్మాయి ద్వారా తెలుస్తుంది అన్నమాట, ఈ అమ్మాయి వేరే అబ్బాయిని ఇలా లవ్ చేస్తుంది అని చెప్పేసి. తెలిస్తే ఈ అమ్మాయి డైరెక్ట్గా వెళ్ళి అడుగుతుంది, ఏంటి ఇలా అనుకుంటున్నారు, ఈ విషయం ఎంతవరకు నిజం, అది నిజమైతే పర్వాలేదు, లేదు అబద్ధం అయితే చెప్పు, మనం అందరికీ సమాధానం చెప్పాలి, తప్పుగా ఇలాగా ఒక అమ్మాయి మీద నిందలు వేయకూడదు కదా అని అనేసి అంటే, వాళ్ళ ఫ్రెండ్ ఏమని చెప్తుంది, లేదు నిజమేని, నేను వేరే అబ్బాయి ఇలాగా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, ఈ విషయం నీకు తెలిస్తే ఏమనుకుంటావా అనేసి చిన్న అనుమానంతో నేను చెప్పలేదు. అలా చెప్పగానే ఈ అమ్మాయి ఏమో, నేనెందుకు ఏమనుకుంటాను, నీ గురించి నాకు అన్నీ తెలుసు, నేనే నీకు మంచి ఫ్రెండ్ని, బెస్ట్ ఫ్రెండ్ని అనుకున్నాను, ఇప్పుడు వేరే ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన తర్వాత నాకు తెలిసిందంటే అర్థం ఏంటి, నువ్వు నాకు అన్ని విషయాల్లో నీ జీవితంలో స్థానం ఇవ్వలేదనే కదా అర్థం. సరేలే, అందరికీ తెలిసినట్టే నాకు తెలిసింది కాబట్టి నేను నీతో అందరిలానే ఉంటాను, నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి మీద కోప్పడి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోతే ఒక 3-4 డేస్ కంటిన్యూగా ఈ అమ్మాయి ఫోన్స్ కానీ మీట్ అవ్వడం కానీ ఏమీ చేయలేదు. ఒకవేళ ఆ అమ్మాయి వచ్చినా కూడా చాలా అవాయిడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. అయితే ఇలా ఉండగా ఒకరోజు ఆ అమ్మాయి డైరెక్ట్గా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కలుద్దామని అయినా కూడా తను కలవలేదన్నమాట. అండ్ వెంటనే తను బ్యాగ్ పట్టుకొని
బయటికి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోవడం వల్ల ఈ ఫస్ట్ అమ్మాయి ఏం చేసింది, అరే నేను ఈ తప్పు చేయడం వల్లే కదా తను నన్ను దూరం పెడుతుంది, కొన్ని రోజులు ఆగుదాము, తనే అర్థం చేసుకుంటుంది అని చెప్పేసి ఇంకా తను కూడా తన ప్రయత్నాలు ఆపేసి తన ఇంటికైతే వెళ్ళిపోయింది. ఒక 1 వీక్ వరకు ఈ అమ్మాయిని కలవలేదు, మాట్లాడలేదు, ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏమీ చేయలేదన్నమాట. అయితే సడన్గా ఒకరోజు వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. ఎదురుపడితే ఈ ఫస్ట్ అమ్మాయి అంటే ఈ లవ్ మ్యాటర్ చెప్పిన అమ్మాయి అయితే ఎవరుందో తను ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఒకసారి మాట్లాడు, ఇదే లాస్ట్ టైము, ఇంకెప్పుడు నేను కావాలంటే నీ దగ్గరికి రాను, ఒకసారి మాట్లాడు అంటే ఈ అమ్మాయి ఆగి, సరే ఏంటో చెప్పు, అంతగా ఏముంది మాట్లాడుకోవడానికి అని చెప్పేసి సైలెంట్గా కూర్చుంటే ఈ అమ్మాయి ఏమో తన మ్యారేజ్ కార్డ్ తెచ్చి, ఇన్విటేషన్ కార్డ్ తెచ్చి చేతిలో పెట్టింది అనమాట. అయితే ఈ అమ్మాయి చూసి, ఓ మరేమైతే నీ లవ్ సక్సెస్ అయింది, మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారనమాట, పోనీలే కంగ్రాట్స్, పెళ్ళికైనా పిలవడం మానేయాల్సింది కదా అని చెప్పేసి సీరియస్ అయింది. అయితే ఆ ఫస్ట్ అమ్మాయి ఏమో పాపం చాలా ఏడ్చుకుంటూ అలాగా కింద కూర్చుండిపోయింది. కింద కూర్చుండిపోతే అది అసలు ఎక్స్పెక్ట్ చేయని అమ్మాయిని పట్టుకొని, ఏమైంది, నేను సరదా కన్నాలే, నేనే పెళ్ళికి వస్తాను, నేనే పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పేసి అంటేనేమో ఆ ఫస్ట్ అమ్మాయి తినని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది అనమాట. లేదే నా లవ్ సక్సెస్ అవ్వలేదు, ఇది మా బావతో పెళ్ళి, అమ్మ ఒప్పుకోలేదు ఇంట్లోన, అందుకే వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేద్దామని చూస్తున్నారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఇప్పుడు కూడా బయట అమ్మ ఉంది, అమ్మని బయట ఉంచి నేను వచ్చాను, నేను కలుద్దాం అనేసి నా లవ్ ఫెయిల్ అయిపోయింది, నువ్వు కూడా దూరం అయిపోయావు, ఎప్పుడైతే నువ్వు దూరం అయిపోయావో నా జీవితం మొత్తం తలకిందులుగా అయిపోయింది, నువ్వు దూరం అయిపోయావు, నేను ప్రేమించిన అబ్బాయి కూడా దూరం అయిపోయాడు, ఇప్పుడు నాకు ఇష్టం లేని మా బావని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, ఇలా అయింది, ఇప్పుడు ప్రస్తుతానికి నా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసేమో గట్టిగా తనని పట్టుకొని ఏడుస్తుంటే ఈ అమ్మాయికి పాపం ఏడుపు ఆగలేక చాలాసేపు పట్టుకొని ఏడ్చేసరికి వాళ్ళ అమ్మేమో ఈలోపు కాల్ చేసి, ఎంతసేపు ఉంటావు, ఇంకా ఇన్విటేషన్ ఇవ్వడం అవ్వలేదా, కిందకి రా అని చెప్పేసి కాల్ చేస్తే ఈ అమ్మాయి ఏమో సరేనే నేను వెళ్ళిపోతాను, కనీసం పెళ్ళికైనా రా, ఇష్టం లేని పెళ్ళైనా నువ్వు నా పక్కన ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఆ అమ్మాయి అలా వెళ్ళిన దగ్గర నుంచి ఈ అమ్మాయి మనసులో లేదు, ఆలోచిస్తూనే ఉంది, ఏంటి ఇలా అవుతుంది తన లైఫ్ అని చెప్పేసి. అయితే ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ మదరు ఇద్దరు ఉన్నారు. ఉంటే ఈ అమ్మాయికి లవ్ మ్యాటర్ ఏం తెలియనట్లు ఉండిపోయిందనమాట. వాళ్ళ అమ్మకు కూడా తెలిసింది ఈ అమ్మాయికి తన లవ్ మ్యాటర్ తెలీదు అని అనేసి. అయితే ఆ రోజు ఆ అమ్మాయితో సీక్రెట్గా మాట్లాడుతూ, నేను మీ లవ్కి హెల్ప్ చేస్తాను, నేను ఆంటీ అంకుల్తో మాట్లాడతాను, వాళ్ళు ఒకవేళ ఆలోచిస్తారేమో, కావాలంటే కొంచెం టైం అడుగుదాం, పెళ్ళికి వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుందు, నేను మాట్లాడినా అని అనేసి అడిగిందనమాట. అడిగితే ఆ అమ్మాయి, లేదే మా అమ్మ ఇలా చనిపోతానన్నది, మా అమ్మ ముఖ్యమా అబ్బాయి ముఖ్యమా అంటే, ఆ అబ్బాయి ముఖ్యమని నేను చెప్పలేను కదా, నాకు మా అమ్మే ముఖ్యం, ఏం చేయమంటావు, ఆ అబ్బాయిని వదులుకోలేను, అలానే అమ్మ ప్రాణం పోతుంటే చూడలేను, నా బాధ ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా నాకు ఎవరూ లేకుండా అయిపోయింది, బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నాను అని ఆ అమ్మాయితో మామూలుగా నవ్వుతూ మాట్లాడినట్టే మాట్లాడింది. వాళ్ళ అమ్మ వీళ్ళని చూసి కొంచెం ఏదో పని ఉండి దూరంగా వెళ్ళిందనమాట. వెళ్తే ఈ అమ్మాయి ఏమో, లేదే నువ్వేదో ఒకటి ధైర్యం చేయాలి, ఎలా అంటే రేపు నువ్వు ఆ అబ్బాయితో హ్యాపీగా ఉండగలవా, చేసుకున్న అబ్బాయితో, మీ బావ అసలే మంచివాడు కాదు కదా, ఏదో ఒకటి గట్టిగా మాట్లాడదాము, నేను నీతో ఉంటాను, ఫైట్ చేద్దాం అని అనేసి ఈ అమ్మాయి అంటుందన్నమాట. అంటే ఆ అమ్మాయి ఏమో, లేదే నాకు ధైర్యం సరిపోవట్లేదు, ఏమైనా జరిగితే అమ్మ నేను ఇలా సూసైడ్ చేసుకుంటాను,
అని అనేసి నాతో అన్నది. నాకు ఆ అమ్మాయి కావాలి అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. ఏడిస్తే ఇంకా ఆ అమ్మాయిని కన్విన్స్ చేయలేక ఈ అమ్మాయి సైలెంట్గా వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వచ్చేసాక ఇంకా ఇది మాట వినేలేదు అని సైలెంట్గా ఊరుకుంది. కానీ ఆ అమ్మాయి బాధ చూడలేక ఆ అమ్మాయి పెళ్ళికి కూడా తిని వెళ్ళలేదు. వెళ్ళకపోతే అలా ఆ రోజు ఆ అమ్మాయిని వాళ్ళ బావకిచ్చి పెళ్లి చేసేస్తారు. పెళ్ళి అయితే అయిపోతుంది. అయిపోయాక కొన్ని రోజులకి అక్కడ ఏదో ప్రాబ్లం అయ్యి ఈ అమ్మాయి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఇక్కడే ఉండైతే నీకు అంత ఇష్టం లేకపోతే మేమేం చేస్తాం అని అనేసి ఊరుకుంటారు. అయితే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది మ్యారేజ్ అయినా కూడా. అయితే ఒకరోజు ఈ అమ్మాయికి కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా తను వాళ్ళ ఇంట్లోనే ఉందని తెలుసుకుని కలుద్దాము, ఏమైందో ఏం జరిగిందో ఏంటో తెలీదు అని చెప్పేసి వెళ్తుంది. ఆ వెళ్ళిన రోజు ఈ అమ్మాయికి ఏం తెలుస్తుందంటే ఆ అబ్బాయి మంచివాడు కాదు, తాగేసి వచ్చి తిన్న కొట్టడం వల్ల అక్కడ ఇలా ప్రాబ్లం అవడం వల్ల ఇంటికి వచ్చేసిందని తెలుస్తుంది. ఇంటికి వచ్చి ఇంక నేను వెళ్ళలేను అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటే వాళ్ళ అమ్మకి దొరికిపోయి వాళ్ళ అమ్మ ఇంకొద్దు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పింది అని అనేసి ఈ అమ్మాయితో చెప్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అవునా సరే అయితే మరి ఇప్పుడేంటి నీ లైఫ్ ఇంతేనా, పోనీ జాబ్ అయినా చెయ్యు అంటే, లేదు నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను, ఇలానే ఇంట్లోనే ఉంటాను, నాకు అసలు బ్రతకాలని లేదు, అమ్మ కోసం అని పెళ్లి చేసుకున్నాను కానీ అక్కడ కూడా ఉండలేకపోయాను, బలవంతంగా అయినా ఉందాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు, నేను అబ్బాయిని మర్చిపోలేకపోతున్నాను అని అనేసి చాలా బాధపడుతుంది అనమాట. బాధపడితే ఈ అమ్మాయి ఇంకా ఏం చేయాలో తెలియక సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక కొన్ని రోజులకి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి బాగా ఆలోచిస్తుంది అనమాట. సరే నేనే తనకి ఏదో ఒక దారి చూపించాలి, ఏదో ఒక విధంగా తన జీవితాన్ని బాగు చేయాలి అని చెప్పేసి ఒకటే ఒక ఉద్దేశంతో ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి, ఆంటీ నేను ఒకసారి ఇలా మిమ్మల్ని కలవాలి, మీతో ఒకసారి మాట్లాడాలి, ఒకసారి పక్కనే ఉన్న గుడికి రాగలరా అని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ఆవిడ కూడా ఒకరోజు తను కలవడానికి వస్తుంది. వచ్చాక ఆంటీ మరేంటి తన పరిస్థితి, మీకున్నది కూడా ఒకటే ఒక కూతురు కదా, ఎందుకంటే మీకు ఇంత పంతం, ఒకసారి పంతం వదిలేసి చూడండి, మీ కూతురు చాలా హ్యాపీగా ఉంటుంది, తను హ్యాపీగా ఉంటేనే కదా మీరు కూడా హ్యాపీగా ఉంటారు, నేను వయసులో మీకన్నా చిన్నదాన్నే అవ్వచ్చు కానీ ఇలా నా ఫ్రెండ్ జీవితం పాడైపోతుంటే నేను చూడలేను, ఒకసారి ఆలోచించండి ఆంటీ, ఇది చెప్దామనేసే మిమ్మల్ని పిలిచాను, అంతే, దీనిలో నా స్వార్థం ఏమీ లేదు, ఒకసారి బాగా ఆలోచించండి, మీరు అంకుల్ ఒకసారి కూర్చొని బాగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయంపై తన జీవితం సంతోషంగా ఉండాలా ఇలానే దుఃఖంతో నిండిపోవాలా అనేది ఆధారపడి ఉంటుంది అని ఆవిడతో ఈ అమ్మాయి చెప్తుంది. చెప్పేసి తను ఎప్పట్లానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది తన ఫ్రెండ్ కోసం. అయితే ఒకరోజు సడన్గా తన ఫ్రెండ్ వీళ్ళ ఇంటికి వస్తుంది. వస్తే తిను షాక్ అవుతుంది అనమాట. ఏంటి ఇంట్లోనే ఉంటుంది కదా సడన్గా మా ఇంటికి వచ్చింది అని అనేసి అనుకోగానే అమ్మాయి వచ్చి ఈ అమ్మాయిని హగ్ చేసుకొని, ఇలా నా పెళ్ళికి ఒప్పుకున్నారే అమ్మ నాన్న, ఆ అబ్బాయిని చేసుకోమని చెప్పారు, ఏమైందో తెలీదు, ఎలా ఒప్పుకున్నారో తెలీదు, వాళ్ళైతే ఒప్పుకున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ తన ఫ్రెండ్ని గట్టిగా పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన జీవితం మళ్ళీ మామూలు అయిందని చెప్పి చాలా సంతోషంగా చెప్తుందన్నమాట. అయితే ఈ అమ్మాయి కూడా మనసులో అయితే నేను వేసిన అడుగు మంచిదేనమాట అనేసి అనుకొని కంగ్రాట్సే ఆంటీ అంకుల్ చాలా మంచివాళ్ళు
ఇంకా నీ లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటే నేను కూడా చాలా హ్యాపీ, ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండు అని చెప్పేసి ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇలానే మన జీవితంలో కూడా ఒక ఫ్రెండ్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇదండి ఈరోజు మన కథలో ఒక జీవిత కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ ఇంట్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇలాంటివి ఏవైనా కథలుంటే మన కథ ఛానల్కి కామెంట్ బాక్స్లో కానీ లేదా మన కథ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మెయిల్ ఐడి ఇచ్చాను. మీరైతే నాకు స్టోరీని సెండ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.